ఫెంగల్ తుఫాన్ నుంచి గట్టెక్కక ముందే ఏపీ దక్షిణ మండలాల్లో కోస్తా తీరాన్ని మరోసారి భారీ వర్షాలు ముంచెత్తాయి. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం ఏపీ దక్షిణ ప్రాంతంలో తీవ్ర ప్రభావాన్ని చూపుతుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. తిరుపతిలో పాటు నెల్లూరు జిల్లాలోని రాపూరు, వెంకటగిరి, సైదాపురం, డక్కిలి, బాలయపల్లి, గూడూరు, దొరవారిసత్రం మండలాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు, ఏర్లు, నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. అల్పపీడనం ప్రభావంతో తిరుపతి, తిరుమల, శేషాచలం కొండల్లో కురుస్తున్న భారీ వర్షాల వల్ల కాలంగి, కైవల్య, స్వర్ణముఖి నదులు ఉధృతంగా ప్రవహిస్తూ ఉన్నాయి. ప్రత్యేకించి కాలంగి పరివాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు రిజర్వాయర్ పూర్తి స్థాయిలో నిండింది. దీంతో జలాశయానికి ఉన్న 13 గేట్లను ఎత్తి వరద ప్రవాహాన్ని కాలంగి నదిలోకి వదులుతున్నారు. కాలంగి రిజర్వాయర్ కి ఉన్న 21 గేట్లకు గాను 13 గేట్లు పూర్తిగా ఎత్తి 25,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక ఎగువ నుంచి కాలంగి జలాశయానికి వరద పెరుగుతూ ఉండటంతో నది దిగువ పరివాహక ప్రాంతాల్లోని కేవీబీపురం, బిన్ కండ్రిగ, తడ, సుళ్లూరుపేట మండలాల్లో ప్రజలను అధికారులు అలర్ట్ చేశారు. కాలంగి నదికి వరద ప్రవాహం పోటెత్తడంతో సుళ్లూరుపేట సమీప ప్రాంతాలలో నది ఉప్పెనను తలపిస్తూ ప్రవహిస్తుంది. పరిస్థితిని గమనించిన స్థానిక అధికారులు ఎక్కడికక్కడ ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. కాలంగి నదిపై ఉన్న 16వ నెంబర్ జాతీయ రహదారిపై ఏపీ, చెన్నై మార్గాల మధ్య నడిచే భారీ వాహనాలను అధికారులు నియంత్రిస్తున్నారు. కాలంగి నది వరద ఉధృతితో సుళ్లూరుపేటలోని లోతట్టు ప్రాంతాలను వరద జలాలు చుట్టుముట్టాయి. నది పరివాహకంలో చాలా చోట్ల పంట పొలాలు పూర్తిగా మునిగిపోయాయి. ఇక లోతట్టు కాలనీలను వరద చుట్టుముట్టింది. మరోవైపు భారీ వర్షాలు కురుస్తాయంటూ ఐఎండీ ఇచ్చిన సమాచారంతో అటు తిరుపతి, ఇటు నెల్లూరు జిల్లా అధికారులు అలర్ట్ అయ్యారు. కాలంగి, కైవల్య, స్వర్ణముఖి నదులు పొంగి ప్రవహిస్తుండటంతో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ప్రత్యేక పోలీస్ పహారాలను ఏర్పాటు చేశారు. నదుల వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు జల వనరుల శాఖ, రెవెన్యూ, పోలీస్ అధికారులు సమీక్షిస్తూ ఉన్నారు. కాలంగి రిజర్వాయర్ యొక్క గేట్లు ఓపెన్ చేసి వాటర్ వదలటం వల్ల ఈరోజు తెల్లవారుజామున 3 గంటల నుంచి హైవే మీదకి ఒక 1 ఫీట్ వాటర్ రావడం జరిగింది. అదేవిధంగా వట్రపాలెము, మన్నార్పోలూరు వెళ్ళే దారులు కూడా కొంచెం వాటర్ వచ్చినాయి. హైవే మీద ప్రస్తుతానికైతే ఇబ్బంది లేదు. అదేవిధంగా అక్కడ పైన క్యాచ్మెంట్ ఏరియాలో వర్షం పడకపోవడం వల్ల కాళంగిలో రిజర్వాయర్ నుంచి కూడా వాటర్ తగ్గించడం మొదలుపెట్టారు. వాటర్ తగ్గేదాకా మా పోలీసు వాళ్ళని పెట్టి జాగ్రత్తగా అన్ని వాహనాలను కూడా పంపిస్తాము. ఒకవేళ వాటర్ లెవెల్ పెరిగితే కనుక వాహనాలని దారి మళ్లించడం కానీ, అదేవిధంగా ఆపి వాటర్ తగ్గిన తర్వాత పంపించడం కానీ జరుగుతుంది. ప్రస్తుతానికి వాటర్ తగ్గుముఖం పట్టే సూచనలే ఉన్నాయి. ఎందుకంటే 25,000 క్యూసెక్కుల నుంచి 13,000 క్యూసెక్కులకి 4 గంటల నుంచి తగ్గించడం జరిగింది. ఈ తగ్గడం అంటే 2-3 గంటల తర్వాత ఎంతో కొంత తగ్గుముఖం పడుతుంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు జాగ్రత్తగా ఉండండి. వాటరు ఎక్కడన్నా ప్రమాదకరంగా ఉన్న కాడ 2 వీలర్స్ వాళ్ళు కూడా సాహసాలు చేసి దాంట్లోంచి వెళ్ళాలని చూడకండి. ఆల్రెడీ పోలీసు వారు సూచనలు పాటించి ప్రమాదాలు కొని తెచ్చుకోకుండా